యా ఓకే. సో ఎస్టర్డే క్లాస్లో చెప్పిన వీడియో ఎడిటింగ్స్ అని అందరూ ప్రాక్టీస్ అనేది చేశారా? సో ప్రాక్టీస్ చేసి అసైన్మెంట్ సబ్మిట్ చేశారా? సో రికార్డింగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా సో ఎవ్రీడే అసైన్మెంట్ చేసి సో మీ దగ్గర ఉన్న సపోర్ట్ నంబర్స్కి సో డైలీ మీరు డౌట్స్ అనేది క్లియర్ అనేది చేసుకుంటున్నారు కదా, సో ఆ నంబర్కి షేర్ అనేది చేయండి. సో మీకు ఏదైనా మిస్టేక్స్ అనేది ఉన్నా అండ్ ఫీడ్బ్యాక్స్ అనేది మన టీం వాళ్ళు అనేది షేర్ అనేది చేస్తుంటారు. సో ఇలా ఎవ్రీడే షేర్ చేస్తేనే మీకు స్కిల్ అనేది వస్తుంటుంది. అలా డైలీ ఫుల్ వీడియోస్ కూడా ప్రాక్టీస్ అనేది చేయాలి. సో ఈరోజు క్లాస్లో ప్లగిన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. యా ఓకే. సో ఆర్ సో ప్రతి ఒక్కరు ఈ ప్లగిన్ అనేది యాడింగ్ అనేది చేసుకోండి. సో ఈ ప్లగిన్ అనేది ఉంటే మీకు 50% టైం అనేది సో ఈ ప్లగిన్ సేవ్ అనేది ఇస్తుంది. సో మనం సౌండ్ ఎఫెక్ట్స్ ని యాడ్ చేసుకోవాలనుకున్న ట్రాన్సిషన్స్ వీడియో వీడియో నంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ లాస్ట్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. సో హార్స్ పవర్ ప్లగిన్ మిస్టర్ హార్స్ అనేది సెర్చ్ చేయండి, లేదంటే ప్రీమియర్ ప్రో కంపోజర్ అని సెర్చ్ చేసిన వస్తుంటుంది. హార్స్ పవర్ ప్లగిన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ప్రీమియర్ కంపోజర్ అని కనిపిస్తుంది కదా, సో లేదంటే ఇక్కడ పైన కనిపిస్తుంది అయినా ఓపెన్ అనేది చేసుకోండి. సో ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత చూడండి ప్రీమియర్ ప్రో ప్రొడక్ట్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రీమియర్ కంపోజర్. సో రెగ్యులర్ మన ట్రాన్సిషన్ ఆడియో ఎఫెక్ట్స్ ని ఏం చేయడానికి ప్రతి దాంట్లో అప్లై చేస్తున్నాం కదా. సో ఇక్కడ మీకు ట్యూటోరియల్ కూడా ఉంటుంది. సో ఇందులో టైపోగ్రఫీ అండ్ గ్రాఫిక్స్ ఎలిమెంటెడ్, సో ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయి. 3D టైటిల్స్, 2D స్పెషల్ ఎఫెక్ట్స్ రెగ్యులర్ గా మనకి యాడ్ చేసుకునేవి. సో ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ క్లిక్ చేయండి. సో ట్రై ఫర్ ఫ్రీ క్లిక్ చేయగానే సో డౌన్లోడ్, సో విండోస్ యూజ్ చేస్తున్నారా యూజ్ చేస్తున్నారని ఇక్కడ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో మీరు విండోస్ యూజర్ అయితే విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటే ఇది, సో యాపిల్ మ్యాక్ బుక్ అయితే సో ఈ వర్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను విండోస్ క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది. సో క్లిక్ ఆన్ షో ఇన్ ఫోల్డర్ అండ్ డబుల్ క్లిక్, సెటప్ క్లిక్ చేయండి అండ్ రన్ క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్. అండ్ డిఫాల్ట్ గా ఉంటుంది సి ప్రోగ్రామ్ లో. సో మిస్టర్ ఎల్స్, సో క్లిక్ ఆన్ జస్ట్ మీ క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్. బేసిక్ సెటప్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫ్యూ సెకండ్స్ లో ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అనేది ఎస్ అని అడుగుతుంటది. సో ఇక్కడ మీకు స్క్రీన్ అనేది ఏదైనా ఇంటిమేషన్ అన్నప్పుడు సో మీకు ఇక్కడ స్క్రీన్ కనిపించదు, ఎస్ అని అడుగుతుంటది, ఎస్ క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ గా అయిపోయింది. సో ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే సో క్లిక్ అండ్ క్లోజ్. సో ఈ పార్ట్ వరకు మీకు సపరేట్ గా నేను డ్రైవ్ ఫోల్డర్ లో కూడా యాడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏదైనా క్లాసెస్ అనేది మీరు మిస్ అయిపోయినా సో సపరేట్ ఫోల్డర్ లాగా ఆల్ ఎడిటింగ్ అసెట్ ప్యాక్ లో యాడ్ చేస్తాను. సో అక్కడ నుండి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఫైల్ అండ్ ఫోల్డర్. సో ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాసెస్ లో డిస్కషన్ యాడ్ చేస్తాం. కంప్లీట్ అయిపోయింది. క్లిక్ ఆన్ నో టైమ్స్. సో ఇక్కడ అప్డేట్ ఆల్ పైన క్లిక్ చేయండి. ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ని సెలెక్షన్ చేసుకొని సో ఎన్ని అప్డేట్స్ అని ఉంటే అప్డేట్ కంప్లీట్ అనేది చేసుకోండి. సో క్యాన్సల్. సో ట్రై కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది మనకి. సో అది ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఉంది కాబట్టి సో మళ్ళీ అవసరం లేదు. ఓపెన్ ప్రీమియర్ ప్రో. సో అది మీకు ప్లగిన్ లోకి యాడింగ్ అనేది అవుతుంది. సో విండోస్ లోకి వెళ్ళి ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్తే సో ఇక్కడ మీకు
ప్రీమియర్ ప్రో కంపోజర్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఇక్కడ స్టార్టర్ ప్యాక్ లోకి వెళ్తే సో మీకు ప్రతిదీ విజిబుల్ అవుతుంది. సో టెక్స్ట్ బాక్సెస్ అండ్ ట్రాన్సిషన్స్, సోషల్ మీడియా ఐకాన్స్, షేప్ ఎలిమెంట్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్. సో ఇలా యాడింగ్ అని చేసుకోవడం. సో ఓకే ప్రియాంక, సో ఈ టైప్ లో యాడ్ చేసుకోండి. ప్రియాంక, విజయలక్ష్మి అండ్ రవిశంకర్. సో మీరు యాడ్ చేసుకోలేదు కదా, సో ఈ వీడియో చూస్తూ యాడింగ్ అనేది చేసుకోండి. అండ్ ఫిలిం ట్రాన్సిషన్స్ అనేది సో ఇందులో మీకు అవైలబుల్ గా ఉంటుంది. ట్రాన్సిషన్స్ లోకి వెళ్తే సో ఇక్కడ ఉంది కదా లైట్ లీక్ అనేది, ఇది ఫిలిం బర్న్ ట్రాన్సిషన్. సో మనం డైరెక్ట్ గా డిఫాల్ట్ గా యాడ్ చేసుకోవడం కన్నా సో ఇక్కడ నుండి ఈ లైట్ లీక్ యానిమేషన్స్ తో ఫిలిం బర్న్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ సో ఇవన్నీ మనం రెగ్యులర్ గా లాస్ట్ ప్రాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినవే. సో మళ్ళీ ఒకసారి రివైండ్ అనేది చేసుకుంటున్నాం అంతే ఇది. సో ఇందులో మనం చెప్పే రీఎడిటింగ్ లో ప్రతిదీ యానిమేషన్ ఎలా చేసుకోవాలి అనేది సో మనం క్లియర్ గా లాస్ట్ ప్రాసెస్ లో ఇవన్నీ ఎడిటింగ్ అనేది చేస్తున్నాం. సో ఎడిటింగ్ టూల్స్ అనేది ఎప్పటికీ మనకు చేంజ్ అని అవ్వదు, జస్ట్ థియరీ చేంజ్ అని అవుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ పైన వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాం. సో కీ ఫ్రేమ్స్, యానిమేషన్స్, పొజిషన్స్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడం, సో ఇమేజెస్ ని PNGs ని, సో ఇవన్నీ సేమ్ గానే ఉంటాయి. ఇక్కడ వరకు యాడ్ చేస్తారు కదా. సో రిమైనింగ్ పార్ట్ ఎలా చేయాలో క్లాస్ చూద్దాం. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇక్కడ అందులో యూజ్ చేసిన యానిమేషన్స్ తో పాటు మెయిన్ కీ పాయింట్స్ ఏదైతే ఉందో సో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓపెన్ ప్రీమియర్ ప్రో, జస్ట్ ప్లే. సో ఇక్కడ వరకు డిజైన్ అనేది చేస్తాం కదా అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క పాన్ కార్డ్స్ ని ఇక్కడ సెలబ్రిటీస్ అనే ప్లేసెస్ లో మనం సో ఏదైనా గ్రిడ్ అనేది ఓపెన్ చేసుకొని సో ఇమేజెస్ ని యానిమేషన్ చేసుకోవచ్చు. సెలబ్రిటీ రిలేటెడ్ లో సో ఇలాంటి ఏదైనా ఇమేజెస్ ని అప్లై చేసినప్పుడు సో డైరెక్ట్ గా సో ఇలాంటి ఒక గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకోండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో మళ్ళీ వీటిని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం లేదనుకుంటా. సో ఇలాంటి ఒక గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో సెలబ్రిటీ PNGs అంటే నంబర్ ఆఫ్ PNGs అనేది డౌన్లోడ్ అవుతుంటాయి. సో ఇలాంటి టాప్ సెలబ్రిటీస్ సో తెలుగు అండ్ హిందీ ఇంగ్లీష్ లో టాప్ సెలబ్రిటీస్ PNGs అనేది యాడింగ్. సో డ్రాగ్ అండ్ డ్రాప్. సో అలైన్మెంట్ అనేది చేసుకోండి. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఇలా PNGs. సో అలైన్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకు. సో ఎలాంటి PNGs డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని పర్ఫెక్ట్ వేలో అలైన్మెంట్ అనేది చేయాలని రావాలి. సో ప్రతి ఒక్కరికి వచ్చి కదా PNGs ని డౌన్లోడ్ చేసుకొని అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం. ఇలా యాడింగ్ అనేది చేసుకున్న తర్వాత సో ఇంకా మనకి లేయర్స్ అనేది పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వట్లేదు అనుకుంటే సో ఇక్కడ ఏదైతే రో అని ఉందో సో రో రిలేటెడ్ లో యాడింగ్ అనేది చేసుకోండి. అండ్ ప్రతి దాన్ని సెలెక్షన్ చేసుకొని సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఒక మిడిల్ లోకి యాడింగ్ అనేది అవుతుంది. సో వన్స్ ఒకసారి మిడిల్ లో యాడింగ్ అయిన తర్వాత సో దీన్ని అలైన్మెంట్ అనేది చేసుకోవాలి. సో షిఫ్ట్ 5 క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ కంట్రోల్. సో 1 by 1 సో ఒకటి లెఫ్ట్ సైడ్ అండ్ వాళ్ళకి రీనేమ్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఆన్ మిడిల్ లో సో ఇమేజ్ ని సో బ్యాక్ సైడ్ అండ్ వీళ్ళకి నేమ్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఉంటుంది. సో రీనేమ్ అనేది చేద్దాం. రైట్ క్లిక్ స్టార్టింగ్ లో అయితే రీనేమ్ అనేది చేసుకోండి. సో ఇలా హైడ్ అన్హైడ్ అనేది చేసుకో. సో రైట్ క్లిక్. సో ఇవన్నీ PNGs మనకు నంబర్ ఆఫ్ PNGs అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో క్లోజ్ అండ్ ఓపెన్. సో దీనికి ఆల్రెడీ ఉంది కాబట్టి అండ్ నెక్స్ట్ ఇమేజ్ PNG. సో ఇక్కడ ఉన్న ఇమేజ్ సో ఇలా నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఒక 5 to 6 వరకు యాడింగ్ అనేది చేసుకొని సో పర్ఫెక్ట్ వేలో అలైన్మెంట్. అండ్ ఇఫ్ మనకు సో లేయర్ విండో అనేది ఇంకా లార్జ్ సైజ్ లో కనిపించాలనుకుంటే సో మూవ్ టు టాప్ లేయర్ అండ్ అలైన్మెంట్ అండ్ రైట్ క్లిక్. సో దీన్ని కూడా రీనేమ్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్.
సో ఇక్కడ మనకు లేయర్స్ అనేది సో ప్రతిదీ టాప్ లో అండ్ ఫ్రంట్ లో ఉంటే కొన్ని విజిబుల్ అవ్వట్లేదు. సో దానికోసం సో 1 by 1 గ్యాప్ అనేది యాడింగ్ అనేది చేసుకోండి. సో లేయర్ కి సో గ్యాప్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ టాప్ కి లేయర్. సో ఇలా మనం అలైన్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఏ ఇమేజ్ అనేది ఫ్రంట్ లో ఉండాలి అండ్ ఏ ఇమేజ్ అనేది బ్యాక్ లో ఉండాలి. సో ఇక్కడ ఆఫ్ గా ఉన్న ఇమేజెస్ మనం ఎడిటింగ్ లో సో బ్యాక్ సైడ్ లో యాడ్ చేస్తే సో అది ఇక్కడ ఉన్న ఇమేజ్ బ్యాక్ సైడ్ లోకి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్లేసెస్ సో అలాగే సో మహేష్ బాబు ఫోటో ఏదైతే ఉందో ఒక ఇమేజ్ కూడా సో బ్యాక్ సైడ్ లోకి యాడ్ చేసినప్పుడు సో ఇక్కడ విజువల్ అవుతుంది. అండ్ ఈ రెండింటి ప్లేసెస్ లో ఇక్కడ ఒక పర్సన్ అనేది కనిపిస్తుంది కదా. సో దీన్ని కూడా బ్యాక్ సైడ్ లోకి సో కంప్లీట్ గా ఆల్ ఇమేజెస్ బ్యాక్ సైడ్ లో సో ఇక్కడ షారుఖ్ ఖాన్ ఇమేజ్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అక్కడ మనకు విజువల్ అవుతుంది. బట్ సో ఇంకొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. కంట్రోల్ T తో సైజ్ ఇంక్రీజ్. సో టాప్ లోకి యాడింగ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మహేష్ బాబు ఇమేజ్ అండ్ సెలెక్షన్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో బ్యాక్గ్రౌండ్ ఓవర్లే ఆప్షన్స్ లో సో ఇంకా పర్ఫెక్ట్ గా లేకపోతే సో ఇక్కడ ఉన్న ఇమేజ్ బ్యాక్ సైడ్ లో షారుఖ్ ఖాన్ ఇమేజ్ బ్యాక్ సైడ్ లో యాడ్ చేస్తే సో మనకి ఇంకా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. అండ్ ఫేస్ అనేది కనిపించకపోతే సో ఇంకా టాప్ లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అలాగే సో రజనీ ఇమేజ్ కూడా బ్యాక్ సైడ్ అండ్ సో మోటు టాప్. సో ఇలా యాడింగ్ అనేది చేసుకున్న తర్వాత సో 1 by 1 వీడియోస్ అనేది యాడ్ అయ్యేలాగా మనం యానిమేట్ అనేది చేయాలి. సో ఎట్ టైం మనకు ప్లే అనేది అవుతుంది. సో అలా కాకుండా ఇప్పుడు కామన్ అయిపోయింది. పెద్ద పెద్ద ఇలా డైరెక్ట్ గా ప్రతి ఇమేజెస్ అనేది యాడింగ్ అనేది అయిపోయింది. సో అలా కాకుండా 1 by 1 ఇమేజ్ యాడ్ అయ్యేలాగా మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. సో డిక్రీస్ అండ్ స్టార్టింగ్ ఇక్కడ నుండి ప్లే అనేది అవుతుంది కదా. సో ఫస్ట్ ఏదైతే ఇమేజ్ యాడ్ అవ్వాలో సో ఆ ఇమేజ్ ని సో ఫస్ట్ ప్రభాస్ ఇమేజ్ అనేది యాడింగ్ అనేది చేద్దాం. సో క్లిక్ ఆన్ ప్రభాస్ ఇమేజ్. సో స్టార్టింగ్ లో ప్లే అవుతుంది. సో తర్వాత సల్మాన్ ఖాన్ ఇమేజ్ అనేది ఉంది కదా. సో నెక్స్ట్ ఇమేజ్ సో కొన్ని ఫ్రేమ్స్ తర్వాత నెక్స్ట్ నుండి యాడ్ అని అవుతుంది. సో వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత సో షారుఖ్ ఖాన్ అండ్ నెక్స్ట్ సో రజనీ అండ్ మహేష్ బాబు. ఇలా ప్రతి ఒక్క ఇమేజ్ అనేది 1 by 1 యాడ్ అని అవుతుంది. సో వీటికి మనం సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఒక్కొక్క లేయర్ స్టార్టింగ్ లో సో ఇలాంటి ఒక సౌండ్ ఎఫెక్ట్స్ ని యాడింగ్ అనేది చేస్తే ఆటోమేటిక్ గా మనకు యానిమేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. ఇలా మల్టిపుల్ ఇమేజెస్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క ఇలా యానిమేట్ అనేది అవుతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ యొక్క పాన్ కార్డ్స్ ని డూప్లికేట్ గా చేసి వాళ్ళ పేరు మీద లోన్స్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ సో డూప్లికేట్ రిలేటెడ్ వరకు యాడింగ్ అనేది చేసుకోండి. ఇలా ఇమేజెస్ అనేది యానిమేషన్. సో ఇంకా టైం అనేది ఉంటే సో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నుండి మూవ్ అయిన ప్లేసెస్ లో కూడా మనం యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో సెలెక్షన్ అండ్ రైట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ సైడ్ కి మూవ్ ఆప్షన్స్ తో పెద్ద పెద్ద యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే ర్యాండమ్ గా నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నప్పుడు సో ఇలాంటి యానిమేషన్ లేకుండా సో 1 by 1 ప్లే అయ్యేలాగా ఉన్నా సో ఆటోమేటిక్ గా మనకు పాప్ యానిమేషన్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సెలబ్రిటీస్ యొక్క పాన్ కార్డ్స్ ని డూప్లికేట్ గా చేసి సో ఇక్కడ వరకు సో కంప్లీట్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక యానిమేషన్స్ లో డూప్లికేట్ రిలేటెడ్ లో అండ్ లోన్స్ రిలేటెడ్ అనే ఒక లాంగ్వేజ్ ఉంది కదా. సో దానికి సంబంధించిన పిఎన్జెస్ ని వాళ్ళ పేరు మీద లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకుంటున్నారు. సో లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఉన్నప్పుడు సో ఏదైనా గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ అనేది యాడింగ్ చేయాలి. సేమ్ సో ఇవన్నీ గ్రిడ్స్ అనేది మనకు ప్రొవైడ్ చేసిన 200 GB ఎడిటింగ్ ప్యాక్ లో ఉంది. సో మనం ప్రతిదాన్ని డౌన్లోడ్ చేయడం సో టైం అనేది ఉంటుంది కాబట్టి సో వన్స్ ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే సో డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోవచ్చు. సో బ్యాంక్ రిలేటెడ్ ఎనీ పిఎన్జీ సో ఇందులో మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఇంకా మీకు ఏదైనా అండర్స్టాండ్ కాకపోతే చెప్పండి. సో ఆ టాపిక్ నేను సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో బ్యాంక్ రిలేటెడ్ పిఎన్జీ సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో మీకు ఇందులో ఏదైనా టాపిక్ అనేది సో ఎలా యానిమేషన్ చేయాలి అండ్ యాడ్ చేయాలో అర్థం అవ్వకపోతే సో చాట్ బాక్స్ లో పెట్టండి. సో దాన్ని నేను మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి స్కేల్ అవుట్ యానిమేషన్. సో మోటో కీ ఫ్రేమ్ అండ్ యాడ్ వాళ్ళ పేరు మీద సో బ్యాంక్ అండ్ మనీ మీద యాడ్ అయిపోయిన తర్వాత సో ఇన్ని మనీ రిలేటెడ్ పిఎన్జీస్ అనేవి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి మనీ రిలేటెడ్ సో మనీ అండ్ లోన్స్ అనేది ఆప్షన్
వాళ్ళ పేరు మీద సో లోన్స్ అనేది లోన్స్ మనీ అనేది యాడింగ్ అనేది చేస్తాం. సో మనీ రిలేటెడ్ లో ఉన్నప్పుడు సో స్కేల్ ఇన్ సైజ్ అనేది సో డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు సో స్మాల్ సైజ్ లో యాడ్ అయింది, సో లార్జ్ సైజ్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి టెక్స్ట్ కూడా యానిమేషన్ అనేది యాడింగ్ అనేది చేయాలి. వాళ్ళ పేరు మీద లోన్స్ క్రెడిట్ కార్డ్స్ క్రెడిట్ వాళ్ళ పేరు మీద లోన్స్ క్రెడిట్ కార్డ్. సో ఇక్కడ ఏదైనా టెక్స్ట్ యానిమేషన్, సో బ్యాంక్ లోన్స్ అన్నప్పుడు సో ఇక్కడ టాప్ లో స్పేస్ అనేది ఉంది కదా, సో ఇక్కడ లోన్స్ అనే టెక్స్ట్ అనేది యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో టెక్స్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో లైక్ ఇక్కడ టెక్స్ట్ జస్ట్ రాండమ్ గా సో అనదర్ టెక్స్ట్ అనేది యాడింగ్ అనేది చేస్తున్నాను. సో మళ్ళీ టైపింగ్ అనేది చేసుకోవాలనుకున్నా టైప్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని షిఫ్ట్ అండ్ పొజిషన్ టర్న్ ఆఫ్ అండ్ అడ్జస్ట్మెంట్. సో దీన్ని రీనేమ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. సో డబల్ క్లిక్ అండ్ ఓపెన్ టెక్స్ట్, ఇలా రీనేమ్ అనేది కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ లో సో ఉన్న టెక్స్ట్ ని అండ్ కలర్ వేరియేషన్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇలా సో అవుట్ ఆఫ్ ద గ్రిడ్ అనేది యాడింగ్ అనేది చేసుకోవడానికి మీద లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అయితే తీసుకుంటున్నారు అన్నమాట. ఆ టెక్స్ట్ ని కూడా యానిమేషన్ అవుతుంది. ఇలా చూసుకుంటే రోజు చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతుంది. రోజు చాలా ఫ్రాడ్స్ అనే టాపిక్స్ అనేది యాడ్ అయినప్పుడు సో ఏదైనా ఒక బ్లాక్ కలర్ గ్రిడ్ పైన మనం సో ఎడిట్ బ్లాక్ కలర్, సో ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, సో ఏదైనా స్క్రీన్ షాట్స్ ని ఇమేజెస్ ని యాడింగ్ అనేది చేసినప్పుడు సో ఇక్కడ మనం మార్క్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా మనం ఆటోమేటిక్ గా ఇలా ట్రాక్ అనేది చేసినప్పుడు సో ఈ మార్క్ ప్లేసెస్ లో స్టిక్ అనేది అయిపోతుంది. సో మీరు ఎడిటింగ్ అనేది చేసినప్పుడు అబ్జర్వ్ అనేది చేస్తారు కదా, సో ఇలా మార్క్ అనేది చేసినప్పుడు స్టిక్ అనేది అయిపోతుంది. సో స్టిక్ రిలేటెడ్ మనం క్లిప్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ సెలెక్షన్ అండ్ ఇది హారిజాంటల్ లో గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ అనేది డౌన్లోడ్ అయింది. షిఫ్ట్ పై క్లిక్ చేసుకొని అండ్ రొటేషన్ లో -90 అనేది యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా రొటేట్ అని అవుతుంది. ఇలా చూసుకుంటే రోజు చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ ఫ్రాడ్స్ రిలేటెడ్ లో సో ఏదైనా న్యూస్ ఆర్టికల్స్ కావాలనుకున్నప్పుడు సో ఓపెన్ చేసుకొని సో మనకి ఏదైతే కావాలో సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సో క్రెడిట్ కార్డ్ స్కామ్స్ అండ్ న్యూస్ అనే ఒకటి సర్చ్ చేస్తే కొన్ని బిజినెస్ టుడే అండ్ ఎకనామిక్ టైమ్స్ అండ్ ఇండియా టుడే, ద హిందూ సంబంధించిన వాటిలో కొన్ని ఆర్టికల్స్ అనేవి వస్తుంటాయి. సో ఆర్టికల్స్ రిలేటెడ్ లో సో కొన్ని స్క్రీన్ షాట్ అని తీసుకోవాలి. సో కీబోర్డ్ లో ఫంక్షన్ బటన్ ని హోల్డ్ చేసుకోండి అండ్ సో సెలెక్షన్ అండ్ టైప్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేయడం వల్ల సో అది స్క్రీన్ షాట్ అనేది కాపర్ అనేది అవుతుంది. సో ఆ స్క్రీన్ షాట్ అనేది సో ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్ లో స్టోర్ అనేది అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అయితే డాక్యుమెంట్స్ పిక్చర్స్ అండ్ స్క్రీన్ షాట్స్ ఫోల్డర్ లో సో లాస్ట్ లోకి యాడింగ్ అనేది అవుతుంది. సో అలాంటివి మీరు డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని సో ర్యాండమ్ గా అప్లై అనేది చేసుకోవచ్చు. రైట్ క్లిక్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్, ఇలా యాడ్ అనేది అవుతుంది. సో విండోస్ సో వర్క్ స్పేస్ హారిజాంటల్ లో యాడ్ చేసుకోండి. సో వర్టికల్ సో ఇలాంటి ఆర్టికల్స్ మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి మనకి ఏదైనా టైపింగ్ యానిమేషన్ అనేది చేసుకోవాలనుకున్న, టెక్స్ట్ హైలైట్ అనేది చేసుకోవాలనుకున్నా సో టెక్స్ట్ ని టైప్ చేసుకొని ఎనీ కలర్ లో మనం సో టైపింగ్ అనేది చేసుకొని కూడా యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో చూస్ ఎనీ గ్రీన్ కలర్ అండ్ ఓవర్లేస్ సో ఫిల్టర్స్ లో మనకు సో స్క్రీన్ మోడ్ ఆర్ ఓవర్లే యాడ్ చేసి సో టాప్ లో టెక్స్ట్ ని కూడా మనం యానిమేషన్ చేసుకోవచ్చు. షేప్స్ ని సో రెడ్ కలర్ రిలేటెడ్ లో సో బ్యాక్గ్రౌండ్ ని అప్లై అనేది చేసుకునేలా కూడా యానిమేట్ అనేది అవుతుంది. కలర్ అనేది చేంజ్ అనేది అవుతుంది. ఇప్పుడు సో బ్లెండింగ్ ఆప్షన్స్ చేంజ్ అయినప్పుడు చూస్ ఆర్ రెడ్ కలర్, సో ఇలా కలర్ అనేది యాడ్ చేసినప్పుడు సో దీన్ని మనం టైపింగ్ యానిమేషన్స్ తో పాటు మనం పాత్ ని మూవ్ అయ్యేలా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ యూనిఫామ్ స్కేల్ అనే ఆప్షన్ కదా, సో క్లిక్ ఆన్ యూనిఫామ్ స్కేల్ అనేది యాడ్ చేయండి. సో ఇక్కడ వర్టికల్ అండ్ హారిజాంటల్ అనే ఆప్షన్ కదా, సో ఏదైతే యాంకర్ పాయింట్ ఉందో సో యాంకర్ పాయింట్ స్టార్టింగ్ లో యాడింగ్ అనేది చేసిన తర్వాత
సో హారిజాంటల్ స్కేల్ అండ్ వర్టికల్ స్కేల్ ఆప్షన్స్ తో ఇలా కూడా యానిమేషన్ చేసుకోవచ్చు. సో జస్ట్ స్టార్టింగ్ ఫ్రేమ్ లో 0 నుండి యాడ్ చేసుకున్న తర్వాత షేప్ అనేది డ్రా చేశాను. షేప్ తో ఓవర్లే అనేది అప్లై చేసుకొని సో హారిజాంటల్ స్కేల్ అండ్ కొన్ని ఫ్రేమ్స్ సో ఇలా లాస్ట్ వరకు యాడింగ్ అని చేస్తే సో టైపింగ్ యానిమేషన్ అనేది అండ్ పాయింట్స్ హైలైటింగ్ బోర్డ్ పాయింట్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇలా చూసుకుంటే రోజు మిషన్ స్లో చేసుకోవాలనుకున్నా సో స్లోగా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటే రోజు చాలా ఫ్రాడ్స్. సో అలాగే నెక్స్ట్ ఇమేజెస్ కి ఆల్ట్ క్లిక్ తో కాపీ చేసుకొని అండ్ నెక్స్ట్ వర్క్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీని తర్వాత యానిమేషన్ రోజు చాలా సో ఇక్కడ నుండి యాడింగ్ అనేది చేస్తే నెక్స్ట్ లేయర్ కి ఇలా చూసుకుంటే రోజు చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. వీటికి సో ఇలా కూడా టెక్స్ట్ ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ అని వచ్చినప్పుడు సో ఇలా టెక్స్ట్ సేమ్ ఆర్టికల్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. సో ఇలా టెక్స్ట్ అనేది హైలైట్ అనేది చేసుకోవచ్చు. సో లేదు నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు సో పాన్ కార్డ్ రిలేటెడ్ కొన్ని డౌన్లోడ్ చేసిన ఇక్కడ కనిపిస్తుంది కదా. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ నెక్స్ట్ సో ఇలా ప్రతి వెబ్సైట్ లో మనకు ఆర్టికల్స్ అనేది ఉంటుంది. సో న్యూస్ రిలేటెడ్ లో సో ఎవ్రీథింగ్ మనకి ఏదైతే కావాలో సో ప్రతిదీ గూగుల్లో అవైలబుల్ గా ఉంటుంది. సో స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆర్టికల్స్ సంబంధించిన యాడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా 2, 3, 5 ఇమేజెస్ అనేది యాడింగ్ అనేది చేసుకున్న తర్వాత సో వీటిని కూడా సేమ్ ఇందాక ఇమేజెస్ ని ఎలా అయితే అలైన్మెంట్ అని చేస్తామో సో అదే టైప్ లో అలైన్మెంట్ అండ్ ర్యాండమ్ గా సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో ఇక్కడ టాప్ అండ్ రొటేషన్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. రొటేషన్ అండ్ నెక్స్ట్ ఇమేజ్ సెలెక్షన్ సో స్కేల్ సైజ్ ని ఇంక్రీజ్ అనేది చేసుకోవాలనుకున్నా అండ్ నెక్స్ట్ ఇమేజ్ అండ్ నెక్స్ట్ ఇమేజ్ సెలెక్షన్ అండ్ రొటేషన్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కి సో ర్యాండమ్ యాడ్ చేసుకొని సో 1 by 1 ప్లే అయ్యేలాగా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేస్తుంటే సెలెక్ట్ అవుతుంది అండ్ టాప్ లోకి మూవ్ చేసుకోవాలనుకున్నా సేమ్ లైక్ ఫోటోషాప్ లో మనం ఏదైతే లేయర్స్ ని సెలెక్షన్ అనేది చేస్తామో సేమ్ అదే టైప్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో బట్ మనకు ఎట్ ఎ టైం ప్రతిదాన్ని ప్లే అయ్యేలాగా యానిమేషన్ చేయకూడదు. ఇలా 1 by 1 యాడ్ అయ్యేలాగా యానిమేషన్ చేసుకోవాలి. సో ర్యాండమ్ గా స్పేసింగ్ అనేది డిక్రీజ్ అనేది చేస్తే ఆటోమేటిక్ గా యానిమేట్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. ఇలా జస్ట్ ప్లే ఇలా చూసుకుంటే రోజు చాలా ఫ్రాడ్స్. దానికి సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ ని సేమ్ లైక్ యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ ఫ్రేమ్ రిలేటెడ్ లోనే సో ఇక్కడ ఉన్న జస్ట్ కాపీ సో ఎగ్జాక్ట్ గా యాడ్ చేసుకోండి స్టార్టింగ్ రిలేటెడ్ లోనే. సో సో కంప్లీట్ గా ఫస్ట్ మనం డిజైన్ చేస్తాం. సో మిగతా అంతా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సో సింపుల్ గా యాడింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి ఎవ్రీ టైం ఇలా చూసుకుంటే లిటిల్ బిట్ ఫార్ అవే సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సో తర్వాత 1 ఇమేజ్ ఇలా చూసుకుంటే రోజు చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఈ టైంలో సో పర్సన్ ఇమేజ్ ని అండ్ సర్కిల్ ఇమేజ్ లాగా యాడింగ్ అనేది చేసుకోవాలనుకున్నా సో మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఏదైతే ఈ వీడియో క్లిప్ అనేది ఉందో సో ఆ వీడియో క్లిప్ వరకు ట్రాజర్ టూల్ తో కట్ చేసుకోండి అండ్ సో ఏదైతే వీడియో క్లిప్ అని ఉందో ఆల్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని టాప్ లో యాడింగ్ అనేది చేసుకోండి. సో సేమ్ వీడియో క్లిప్ టాప్ లో యాడింగ్ అనేది అవుతుంది. సో అలాంటి ప్లేసెస్ లో మనం ఒక సర్కిల్ టైప్ లో మనం ఇంతకుముందు కొన్ని వీడియో క్లిప్స్ లో యాడింగ్ అనేది చేసుకున్నాం కదా. సో అలా సర్కిల్ ప్లేసెస్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా ఆపోజిట్ లోకి వెళ్ళండి. ఆపోజిట్ లో మాస్క్ సర్కిల్ ఆప్షన్ అండ్ ఓవెల్ షేప్ లాగా షిఫ్ట్ ఓవర్ చేసుకోండి. పర్ఫెక్ట్ ఓవెల్ షేప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో యాడ్ చేసుకోండి అండ్ ఫెదర్ అనేది డిక్రీస్ అండ్ సో ఈ వీడియోని సెలెక్షన్ చేసుకొని మనకు నచ్చిన ప్లేసెస్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి స్ట్రోక్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే సో దీని డౌన్ లోనే ఇంకొక లేయర్ క్రియేట్ చేసుకోండి అండ్ షిఫ్ట్ హోల్డ్ చేసుకుంటే ఎలిప్స్ టూల్ అనేది యాడ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా సో దీని బ్యాక్గ్రౌండ్ లో నెక్స్ట్ లేయర్ సో ఆ లేయర్ ని డౌన్ టు ఎగ్జాక్ట్ సర్కిల్ సో ఇలా కూడా యాడ్ చేసుకోవాలనుకున్నా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకు యూజింగ్ అనేది అవుతుంది. నేను షేప్ సైజ్ ని స్కేల్ సైజ్ అడ్జస్ట్మెంట్ సో పర్ఫెక్ట్ గా యాడ్ అయ్యేలాగా
అండ్ సర్కిల్ సైజ్ వైట్. అండ్ ఇంక డ్రాప్ షాడో అప్లై చేసుకోవాలనుకున్నా అప్లై అనేది చేసుకోవచ్చు. సో డ్రాప్ షాడో సర్కిల్ రిలేటెడ్ ఇలా చూసుకుంటే రోజు చాలా ఫ్రాడ్ ఇలా ఇమేజ్ ని గిఫ్. సో ఇక్కడ స్పేస్ అనేది ర్యాండమ్ గా యాడింగ్ అనేది చేస్తాం కాబట్టి సో ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడైతే రిక్వైర్మెంట్ లేదు. సో యాడింగ్ అనేది చేసుకోవాలి అనుకుంటే సో ఈ ఇమేజ్ ని సో నెక్స్ట్ ప్లేసెస్ లో అది లేదంటే హైడ్. సో ఎక్స్ట్రా అవసరం లేదనుకుంటే డిలీట్. సో ఇలా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఆర్టికల్ సంబంధించిన ఇలా చూసుకుంటే రోజు చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ సో మిడిల్ లో కంప్లీట్ గా మన యానిమేషన్ అని కాకుండా సో ఓన్లీ ఆడియోస్ రిలేటెడ్ అయితే మనం కంప్లీట్ గా యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో కొంతమంది సో వితౌట్ ఫేస్ అనేది కనిపించేలాగా కాకుండా సో కంప్లీట్ ఆడియో అనేది షేర్ చేస్తుంటాం. సో అలాంటి ప్లేసెస్ లో మనం స్టాక్ వీడియోస్ ని అలాంటి వాటిని యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా మనకి స్టాక్ వీడియోస్ అనేది అవసరం లేదు. అవైలబుల్ గా ఉండే దానికి సంబంధించిన న్యూస్ వీడియో క్లిప్స్ అనే ఆర్టికల్స్ అని ఉంటాయి. సో 5 seconds వరకు ఎనీ వీడియో క్లిప్ ని మనం యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ నుండి ఎనీ వీడియో క్లిప్ ని 5 seconds నుంచి 7 seconds ఆర్ 8 seconds వరకు యూజింగ్ అనేది చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ అనేది రాదు. సో ఎబో 9 seconds కన్నా 8 seconds కన్నా ఎక్కువ యూజ్ చేస్తే సో డెఫినెట్ గా సో 99% మనకు కాపీరైట్ సో స్ట్రైక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 8 to 7 seconds వరకు మనం పాన్ కార్డ్ 2.0 అయితే తీసుకొచ్చింది. దీని మీద మనకు ఒక QR కోడ్ అయితే ఉంటుంది. వీటికి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ పాన్ కార్డ్ 2.0 గవర్నమెంట్ రిలేటెడ్ లో ఉన్నప్పుడు మనకు సో ఏదైనా ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన ఐకాన్స్ రిలేటెడ్ లో సో ప్రైమ్ మినిస్టర్ సో అలాంటి ఇమేజెస్ ని మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అలాంటిని యాడ్ చేసినప్పుడు సో సింపుల్ గా కాకుండా సో సర్చ్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ సో గవర్నమెంట్ పిఎన్జీ అని సర్చ్ చేస్తే సో కొన్ని పిఎన్జీస్ అనేది మనకు అవైలబుల్ ఉంది. సో అందులో మనకు సో మెయిన్ గా ఇక్కడ సో గవర్నమెంట్ సంబంధించిన సో పార్లమెంట్ రిలేటెడ్ లో కొన్ని ఇమేజెస్ ఉంది. సో వీటిని మనం గవర్నమెంట్ కి రిప్రజెంట్ అయ్యేలాగా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో నరేంద్ర మోడీ ఫోటో అనేది యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ పార్లమెంట్ కి సంబంధించిన పేజెస్ అనేది కూడా సో ఇక్కడ కనిపించే పిఎన్జీస్ ని సో మనకు ఏదైతే ఇమేజెస్ ఉందో సో వాటిని పిఎన్జీస్ లాగా లేకపోతే సో మనం removepg.com నుండి పిఎన్జీస్ లాగా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో సేమ్ కీవర్డ్ ని కాపీ చేసుకొని పిఎన్జీ ఆర్ ఇమేజ్ అని సర్చ్ చేస్తే మనకు కొన్ని వస్తుంటాయి. సో వాటిని డౌన్లోడ్ అనేది చేసుకొని అండ్ స్కై బ్యాక్గ్రౌండ్ సో వితౌట్ సో ఎవ్రీ టైం గ్రిడ్ అనేది అప్లై అనేది చేయకుండా సో ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా సో ఇందులో డౌన్లోడ్ చేసినవి ఆల్రెడీ సో ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది డౌన్లోడ్ అనేది చేస్తాం. సో ఈ డౌన్లోడ్ ఇమేజ్ ని సో బ్యాక్గ్రౌండ్ అనేది removepng.com తో సో ఇక్కడ ఉన్న స్కై బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేస్తాం. అదే ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ సో యాడ్ అండ్ రైట్ క్లిక్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ షిఫ్ట్ 5 తో స్కేల్ సైజ్ ని అడ్జస్ట్మెంట్ అండ్ డౌన్ లో యాడింగ్. సో యాడింగ్ అనేది చేసిన తర్వాత సో బ్యాక్గ్రౌండ్ లో మనం పర్సన్ ఇమేజ్ ని కాకుండా సో దీని వెనుక యాక్చువల్ గా అయితే మనకు ఏమైనా ఉంది సో రియలిస్టిక్ యానిమేషన్ ఉండాలి స్కై బ్యాక్గ్రౌండ్ లో ఉంది. సో ఇక్కడ మనం ఏదైనా దీని బ్యాక్గ్రౌండ్ లో యానిమేషన్ చేసుకోవాలనుకుంటే సో దీని ప్లేసెస్ లో మనం కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ ఎనీ బ్యాక్గ్రౌండ్స్ అనేది పెడితే సో అది రియలిస్టిక్ లుక్ అనేది ఎప్పటికి రాదు. సో మనం అవుట్డోర్ ఇమేజెస్ కి అవుట్డోర్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ పెట్టాలి. అండ్ ఇండోర్ రిలేటెడ్ లో ఉన్నప్పుడు ఇండోర్ రిలేటెడ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అనేది పెట్టినప్పుడు మనకు రియలిస్టిక్ లుక్ అనేది వస్తుంటారు. సో దీని ప్లేసెస్ లో సో నేను ఏదైనా గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేద్దాం ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ ని యాడ్ చేద్దాం అనుకుంటే సో ఇంకా ప్రొఫెషనల్ గా కనిపించేది. జస్ట్ యాడ్ టు ట్రై డ్రాజర్ టూల్ అనేది ఎక్కువ యూజ్ అనేది చేయండి సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో బట్ అంతా రియలిస్టిక్ గా యాడింగ్ అనేది ఉంటుంది. సో దాని ప్లేసెస్ లో మనం స్కై వీడియోస్ అనేది యానిమేట్ లాగా కూడా యాడింగ్ అని చేసుకోవచ్చు. పిఎన్జీస్ ని కూడా యాడింగ్ అని చేసుకోవచ్చు. సో స్కై బ్యాక్గ్రౌండ్స్ వీడియోస్ కావాలనుకుంటే సో pixabay.com లో open Pixabay and Sky movie choose videos in Sky. సో క్లౌడ్ వీడియో అని సర్చ్ చేస్తే కొన్ని వీడియోస్ వస్తుంటాయి. అలాంటివి మనం ఏదైనా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని వీడియోస్ ఉంది కదా సో ఇది యానిమేటెడ్ వీడియో. సో ఇది కూడా మనకు ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సో యాడ్ బ్యాక్గ్రౌండ్
అండ్ షిఫ్ట్ 5 అండ్ మోషన్ సెలెక్షన్ అండ్ వీడియోని ట్రాన్స్ఫార్మ్ టు ఫుల్ స్క్రీన్. ఇలా సో మొబైల్ వీడియోస్ వీటికి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ పాన్ కార్డ్ 2.0 అయితే తీసుకొచ్చింది. అండ్ ఇంకా ఫాస్ట్ గా యాడ్ అవ్వాలి వీడియో క్లిప్ అంటే సో ఇక్కడ వరకు అయితే ఉందో సో ఆ ప్లేస్ వరకు యాడ్ చేసుకొని రేట్ అండ్ స్ట్రెచ్ టు ఆ క్లిక్ చేస్తే రేట్ అండ్ స్ట్రెచ్ టు వస్తుంది. సేమ్ వీడియోని ఫాస్ట్ గా యాడింగ్ అనేది చేస్తుంది. వీటికి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ పాన్ కార్డ్ 2.0 అయితే అది కూడా యానిమేషన్ చేసుకోవచ్చు. దీని బ్యాక్గ్రౌండ్ లో మనం ఏదైనా PNGs రిలేటెడ్ లో యానిమేషన్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ లో ఉన్న ఇమేజ్ ని యాడింగ్ అండ్ రైట్ క్లిక్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో ఇలా ఎడిట్ చేసి అండ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేసినప్పుడు సో ఈ రోజులో నార్మల్ గా వచ్చే వ్యూస్ కన్నా సో ఎక్కువ మంది చూడడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నప్పుడు సో నెక్స్ట్ ఇలాంటి క్లిప్ అంటే వస్తుంది. అండ్ ఎడిటింగ్ స్టైల్ కోసమైనా సో అక్కడ మనకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అయినా సో కంప్లీట్ గా ఫేస్ చూడడానికి టిల్ ఎండ్ వరకు సో 1 మినిట్ విధంగా సో ఈ రోజులో ఎవరు అనేది ఇంట్రెస్ట్ అనేది సో స్కిప్ అనేది చేస్తున్నాం. సో అక్కడ మనకు మైండ్ లో ఏదైతే వాయిస్ అనేది రన్ అవుతుందో సో అక్కడ విజువల్స్ అనేది కనిపించినప్పుడే లాస్ట్ వరకు వ్యూయర్స్ అనేది చూస్తుంటారు. అండ్ దానివల్ల మనకు నంబర్ ఆఫ్ వ్యూస్ అండ్ లైక్స్ షేర్స్ కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో ఇలా యానిమేషన్స్ అనేది యాడింగ్ అనేది చేసి మనం క్లయింట్స్ అనేది ప్రొవైడ్ అనేది చేసుకోవచ్చు. సో PNG ఇమేజ్ ఉంది కదా సో దీని కూడా సేమ్ లైక్ యానిమేషన్ సో పొజిషన్ సో క్లిక్ ఓకే అండ్ మోటో అండ్ డౌన్. వీటికి చెక్ పెట్టడానికి ఇలా సో ఫాస్ట్ గా యానిమేషన్ చేసుకోవాలనుకుంటే కీ ఫ్రేమ్స్ నియర్ బై అండ్ దీనికి కూడా సో కీ ఫ్రేమ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది సో ఆ ప్లేసెస్ లో సో ఎనీ సౌండ్ ఎఫెక్ట్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా సో ఏదైనా యూజ్ చేయాలి. వీటికి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ పాన్ కార్డ్ 2.0 అండ్ ఇక్కడ ఉన్న పార్లమెంట్ PNG ఏదైతే ఉందో సో దీన్ని కూడా మనం మూవబుల్ లాగా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టిల్ గా ఉంది కదా సో స్టిల్ గా కాకుండా సో స్టార్టింగ్ నుండి సో క్లిక్ ఆన్ పొజిషన్ అండ్ సో ఇక్కడ ఉన్న ఇమేజ్ నుండి ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అండ్ సో ఎండ్ వరకు మూవ్ అయ్యేలా కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ప్లే చేస్తుంటే సారీ వీటికి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ పాన్ కార్డ్ 2.0 అయితే తీసుకొచ్చింది. సపోర్ట్ 2D ఇమేజ్ ని అండ్ 2D సో సింగిల్ స్టాటిక్ ఇమేజ్ ని మనం వీడియో లాగా కూడా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ కెమెరా మూవ్మెంట్ కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. వీటికి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ పాన్ కార్డ్ 2.0 అయితే తీసుకొచ్చింది. ఇందులోనే మనం పాన్ కార్డ్ రిలేటెడ్ లో ఉన్న PNGs ని కూడా సో దీని బ్యాక్గ్రౌండ్ లో PNG సో ఇది PM మోడీ ఇమేజ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న సేమ్ బ్యాక్గ్రౌండ్ సో జస్ట్ బోల్డ్ సో రైట్ క్లిక్ అండ్ దీన్ని కూడా డిఫరెంట్ కలర్ అని చూస్ చేసుకోండి. సర్టీ ఇలా సో మీకు నచ్చిన కలర్ సో పర్పుల్ వెరీ డార్క్ కలర్ లైట్ కలర్స్ సో బ్రౌన్ రైట్ క్లిక్ సో పాన్ కార్డ్ 2 ఇమేజెస్ అనేది యూజింగ్ అనేది చేస్తాం కదా సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సో దీన్ని ఎవ్రీ టైం మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేయకుండా యూజింగ్ అనేది అవుతుంది. అండ్ రైట్ క్లిక్ సో కాపీ పేస్ట్ చేసినప్పుడు సేమ్ ఎఫెక్ట్స్ అనేది దీనికి అప్లై అనేది అవుతుంది. సో ఇలా బ్యాక్గ్రౌండ్ సో వీడియో పెట్టడానికే గవర్నమెంట్ పాన్ కార్డ్ అనేది ఎక్కడైతే వాయిస్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ పాన్ కార్డ్ అనేది ఇమేజ్ అనేది స్టార్ట్ అనేది అవ్వాలి. వీటికి చెక్ పెట్టడానికే గవర్నమెంట్ పాన్ కార్డ్ 2.0 అయితే సో లైక్ పాన్ కార్డ్ 2.0 అయితే తీసుకొచ్చింది. దీని మీద మనకు ఒక QR కోడ్ అయితే ఉంటుంది అనమాట. సో అగైన్ ఎనీ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ సో లేదంటే సో ఇక్కడ ఉన్న గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ మనం ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే నంబర్ ఆఫ్ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉందా సో ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిడ్ బ్యాక్గ్రౌండ్స్ ని యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో లేదంటే ఇక్కడ ఉన్న PNG ఇమేజ్ ఏదైతే ఉందో సో టాప్ లో కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో టాప్ లో యాడ్ చేసినప్పుడు సో మనం బ్లాక్ PNG అనేది యూజ్ చేస్తున్నాం కదా సో ఆ బ్లాక్ PNG డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ ఫ్రంట్ లో యాడింగ్ అనేది చేస్తాం. సో స్కేల్ సైజ్ ఇంక్రీజ్ సో ఈ ప్లేసెస్ లో మనం PNGs ని కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న PNG అండ్ ఇక్కడ QR యానిమేషన్ ఉంది ఇప్పుడు సో దీనికి డ్రాప్ షాడో అనేది అప్లై చేయాలి. సెట్ టు ఫ్రేమ్ సైజ్ పొజిషన్ స్కేల్ డౌన్ అడ్జస్ట్మెంట్ అండ్ గ్రిడ్ అనేది టర్న్ ఆఫ్ చేసుకోండి. సో ఈ ప్లేస్ లో యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ కనిపిస్తున్న QR కోడ్ ని యానిమేషన్ కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. దీని మీద మనకు ఒక QR కోడ్ అయితే ఉంటుంది QR కోడ్ ఏదైతే ఉందో అనమాట. దాన్ని స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి వస్తాయి.
సో ఇక్కడ వరకు సేమ్ టాపిక్ అని ఉంది కాబట్టి సో ప్లేస్ ని యాడింగ్ ఎక్స్టెండ్ యానిమేషన్. సో దానికి ఏదైనా ఆల్రెడీ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది కదా, సో దాన్ని స్కాన్ చేసినప్పుడు మనం యానిమేషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది బట్ ఇది ఇంత ఎడిటింగ్ మనకు ప్రీమియర్ ప్రో లో సో నార్మల్ ఎడిటర్స్ అయితే పాసిబుల్ కాదు. సో దీన్ని ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ అనేది చేయాలని కూడా మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది అవసరం అనేది అనుకో. సో ఎలాంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది యూజింగ్ అనేది చేయకుండా సో మనకున్న హై నాలెడ్జ్ తోటే మనం ప్రీమియర్ ప్రోని ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఇంపాసిబుల్ నార్మల్ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ అనేది ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ అసలు పాసిబుల్ కాదు. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మనం యూజ్ చేసే టూల్స్ ని సో ఇందులో ఎక్స్టెన్షన్స్ అనేది యాడింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి సో ప్రీమియర్ ప్రో కూడా మనకి ఇప్పుడు పాసిబుల్ అవుతుంది. సో క్యూఆర్ యానిమేషన్స్ క్యూఆర్ పిఎన్జీ కూడా మనం స్కానింగ్ క్యూఆర్ కోడ్ పిఎన్జీ ఆ స్కానర్ పిఎన్జీ కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. స్కానర్ పిఎన్జీ సపోజ్ కొన్ని స్కానర్ సంబంధించిన ఆప్షన్స్ వస్తుంటాయి. సో ఇక్కడ కొన్ని స్కానర్ ఐకాన్స్ అన్నాం కదా, స్కాన్ ఐకాన్స్. సో ఇలాంటి స్కాన్ ఐకాన్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో డ్రై అండ్ డ్రాప్. సో కలర్స్ బ్లాక్ ఆర్ వైట్ అని ఉంటాయి, మనం కలర్ కూడా చేంజ్ అని చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్లాక్ అని ఉంది సో బట్ విజిబుల్ అవ్వట్లేదు. స్కాన్ అండ్ నైస్ పేజెస్ నుండి డౌన్లోడ్ అని చేస్తుంది. సో ఎగ్జాక్ట్లీ యాడింగ్ అని చేస్తే సో ఇక్కడ మనకు కలర్ ఉంది. సో ఇలా స్కాన్ యానిమేషన్ కూడా మనం ఇప్పుడు ప్రీమియర్ ప్రో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. స్కేలింగ్ అండ్ స్కేల్ అవుట్. సో ఎప్పుడైనా మనం స్కేలింగ్ స్కేల్ అవుట్ చేసేటప్పుడు సో అది ఎక్కడ నుండి స్కేల్ అవ్వాలని మనకి యాంకర్ పాయింట్ అనేది డిసైడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ యాడ్ చేస్తే ఈ ఏరియాలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. అండ్ డౌన్ లో యాంకర్ పాయింట్ అనేది యాడ్ చేస్తే సో టాప్ టు డౌన్ అనేది యానిమేషన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటే సో మిడిల్లోకి యానిమేషన్ జూమ్ ఇన్ జూమ్ అవడం అవుతుంది. సో దీన్ని కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సేమ్ స్ట్రాటజీ. మనకి ఏదైతే అండ్ సాచురేషన్ అండ్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనే ఆప్షన్స్ ఉందో సో గో టు ఎఫెక్ట్స్. సో షిఫ్ట్ 7 క్లిక్ చేయండి. సో ఎవ్రీబడి టూల్స్ అనేది యూజింగ్ అనేది షిఫ్ట్ 5 షిఫ్ట్ 7 ఇలాంటి టూల్స్ యూజింగ్ అనేది చేయాలి. సో నార్మల్గా ఎవ్రీ టైం ఇక్కడ ఉందా ఎఫెక్ట్స్ అనేది చెక్ చేసుకుంటా సో మీకు కూడా చాలా టైం అనేది పడుతుంది. సో ఇది ఎవ్రీ డే ప్రాక్టీస్ అనేది చేస్తే మీకు పాసిబుల్ అవుతుంది. సో ఇందులో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఈ ఫోటోషాప్ అండ్ ప్రీమియర్ ప్రో కూడా మీకు ఎడిటింగ్ రిలేటెడ్ లో స్కేలింగ్ స్కేల్ ఆప్షన్స్ అనేది ఎవ్రీథింగ్ సేమ్ అనే ఉంటుంది. సో బ్రైట్నెస్ ఇంక్రీస్ అండ్ కాంట్రాస్ట్ క్లిక్ చేస్తే సో బ్లాక్ గా ఉన్నదాన్ని వైట్ గా కన్వర్ట్ చేసుకోవడానికి యూజింగ్ అవుతుంది. సో ఇది బట్ మనకి ఎక్కడైతే స్కానర్ అనే బటన్ వస్తుందో సో అక్కడ నుండి ఈ యానిమేషన్ స్టార్ట్ చేసుకొస్తుంది. క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అనమాట, దాన్ని స్కాన్ ఇక్కడ నుండి స్కాన్ అనమాట దాన్ని కీవర్డ్ అనేది స్టార్ట్ అవుతుందో దీని మీద మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని ఆల్రెడీ మనం మార్క్ అని యాడింగ్ అనేది చేసుకున్నాం కదా. సో ఆ ప్లేస్ నుండి అండ్ స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ యానిమేషన్. సో లైక్ మనం క్యూఆర్ కోడ్ స్కాన్ అయ్యేటప్పుడు మనకి ఎలా అయితే యానిమేషన్ అవుతుందో సో రియలిస్టిక్ లైఫ్ లో సేమ్ టైప్ ఆఫ్ యానిమేషన్ మనం ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ సో జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మనం సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కీ ఫ్రేమ్ ని సో జూమ్ అవుట్ అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఏదైతే ఉందో సో దీన్ని సెలెక్షన్ చేసుకొని కాపీ అండ్ పేస్ట్ అండ్ ఇక్కడ ఉన్న కీ ఫ్రేమ్ ని కాపీ పేస్ట్. సో అలాగే రిపీట్ అనేది చేస్తే ఆటోమేటిక్ గా మనకు
యానిమేషన్ అనేది యాడింగ్ అనేది అవుతుంది. స్కాన్ చేస్తే మన సో ఇలా రిపీటెడ్ యానిమేషన్స్ ని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మన కీ ఫ్రేమ్స్ వచ్చిన తర్వాత కాపీ, సో ఇలా ఫాస్ట్ యానిమేషన్ కావాలంటే స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇలా కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో రిపీటెడ్ యానిమేషన్. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్ చేసింది ఫస్ట్ వన్ లో సో 33% జూమ్ అని యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ 20, 33, 20, 33 మళ్ళీ కాపీ చేసరికి లింకింగ్ యానిమేషన్ ఉంటుంది. సో లింక్ యానిమేషన్ మనం ఎనీ ఇమేజెస్ కి ఆర్ పాపప్ ఇమేజెస్ కి యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడైతే జస్ట్ మొత్తం కాపీ పేస్ట్ వర్కే ఉంటుంది డిజైన్. స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ డీటెయిల్స్ రిలేటెడ్ లో ఏదైనా స్టాక్ వీడియోస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి అండ్ డాటా యాడింగ్ అనేది అవుతుంది కదా. సో కంప్లీట్ గా సినిమాటిక్ విజువల్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సినిమాస్ మూవీస్ రిలేటెడ్ లో ఏదైనా డీటెయిల్స్ అనేది స్కాన్ చేసినప్పుడు సో కొన్ని డీటెయిల్స్ అనేది యాడ్ చేయడానికి యానిమేషన్స్ లాగా యూజింగ్ అనేది చేస్తుంటారు కదా. సో అలాంటివి కూడా మనం ఈ ఎడిటింగ్ స్టైల్లో యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ ఎన్కోడింగ్, ఇలాంటి కోడింగ్ రిలేటెడ్ లో డీటెయిల్స్ అనేది వచ్చినప్పుడు సో వీటిని కూడా మనం ట్రాన్స్పరెంట్ గా యూజింగ్ బ్లెండ్ మోడ్స్ తోటి యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎన్ని నంబర్స్ ఆఫ్ లెటర్స్ ఏదైనా ఉంది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో అన్లిమిటెడ్ గా మనం పిక్సప్ బిల్ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో వితౌట్ పేయింగ్ ఎనీ. ఇక్కడ కొన్ని డేటా సీక్వెన్స్ అని ఉంది కదా. సో వీటిని కూడా యాడింగ్, క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ ప్రీ డౌన్లోడ్. అండ్ దీన్ని సేమ్ వీడియో క్లిప్ ని మనం డౌన్లోడ్ అనేది చేసినప్పుడు కట్అవుట్ అండ్ ఏరియా సో బ్లాక్ కలర్ స్క్రీన్ లో యాడింగ్ అనేది అవుతుంది. డీటెయిల్స్ అనే ప్లేస్ అనేవి వస్తాయి. డీటెయిల్స్ అనేవి వస్తాయి. డీటెయిల్స్ అనేవి వస్తాయి. స్కాన్ చేస్తే మన వీడియో అనేది యాడింగ్ అనేది అవుతుంది. అండ్ దీన్ని బ్లాక్ కలర్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే మనం బ్లెండింగ్ మోడ్స్ లో బ్లాక్ ఏరియాని రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటే ఏ ఏరియా అనేది ఏ మోడ్ అనేది యూజింగ్ అనేది చేసుకుంటాం. సో ఎవరి మనం చార్ట్ బాక్స్ లో పెట్టండి. సో ఇక్కడ నేను బ్లాక్ ఏరియాని రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను బ్లెండింగ్ మోడ్స్ లో బ్లాక్ ఏరియాని రిమూవ్ అనేది చేసుకోవాలనుకుంటే సో ఏ ఆప్షన్ అనేది మనం యూజింగ్ అనేది చేస్తుంటాం. ఏం లైక్ మాకు ఫోటోషాప్ లో కూడా యూజింగ్ అనేది చేస్తుంటాం కదా. సో ఇందులో కూడా స్క్రీన్ అండ్ ఓవర్లే మోడ్స్ అనేది యూజింగ్ అనేది చేస్తాం. సో స్క్రీన్ అనేది పర్ఫెక్ట్ గా రిమూవ్ అవుతుంది. సో స్క్రీన్ మోడ్ అనే ఆప్షన్ కూడా క్లిక్ ఆన్ స్క్రీన్ మోడ్. సో ఆటోమేటిక్ గా బ్లాక్ అనేది రిమూవ్ అయ్యింది. సో ఓవర్లే సమ్ టైమ్స్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇలాంటి కలర్ బ్యాక్గ్రౌండ్స్ అనేది యాడింగ్ అవుతుంది. సో ఏదైనా ఇమేజ్ పైన యాడ్ చేసినప్పుడు సో రిమూవ్ అవుతుంది. సో బట్ అంత యాక్యురేట్ గా రిమూవ్ అవ్వదు. అండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏదైతే వీడియో ఉందో సో దాన్ని డిస్టర్బెన్స్ అని అవుతుంది. స్క్రీన్ అయితే మనకు పర్ఫెక్ట్ గా ఎలాంటి లైట్ అండ్ ఆర్ స్క్రీన్ ఏదైనా యూజింగ్ అని చేసుకోవచ్చు. స్క్రీన్ లో అయితే ఎవ్రీ డీటెయిల్స్ అని ఉంటుంది. లైట్ అని అయితే లైట్ అని ఏరియాస్ ఏదైతే ఉందో సో వాటిని కూడా రిమూవ్ చేస్తుంది. సో చూస్ స్క్రీన్ మోడ్ జస్ట్ ప్లే. మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇలా ప్లే అయినప్పుడు సో మనం మాస్క్ డ్రా అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ మాస్క్ ని డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫేస్ పైన డిస్టర్బెన్స్ లాగా యాడ్ అవుతుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్ లో కనిపించేలాగా ఉండాలనుకుంటే సో ఇక్కడ ఒపాసిటీ వీడియో క్లిప్ ని సెలెక్షన్ చేసుకొని అండ్ ఒపాసిటీ అండ్ డ్రా. సో ఇక్కడ వరకు ఎలా యాడ్ అవ్వదు. సో ర్యాండమ్ గా అడ్జస్ట్ ని డ్రా చేసుకోండి. సో ఇలాంటి ఇమేజెస్ ని మూవ్ అవ్వవు కాబట్టి సో పర్ఫెక్ట్ గా డ్రా అనేది చేసుకోవచ్చు. సో ఓన్లీ ఈ క్లిక్ వరకే యాడింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ యాడ్ అయినప్పుడు ఏదైతే లేయర్ ఉందో సో ఆ లేయర్ ని సెలెక్షన్ చేసుకొని డ్రా అనేది చేయండి. సో బట్ ఇక్కడ ఇన్వర్ట్స్ అనేది డ్రా అయింది. లైక్ మనం లైక్ ఫోటోషాప్ లో డ్రా చేసినప్పుడు చేసుకోవడానికి కంట్రోల్ షిఫ్ట్ ఐ క్లిక్ చేస్తుంటాం కదా. సో ఇక్కడ మనకు సో షార్ట్ కట్స్ అనేది
సో ఫోటోషాప్ లో ఉన్న షార్ట్ కట్స్ అనేది ప్రీమియర్ ప్రో ఉండదు. సో చాలా లెస్ టూల్స్ అండ్ లెస్ షార్ట్ కట్స్ అనేది ఉంటారు. సో మిగతా అంతా కాపీ పేస్ట్ వర్క్ అనేది ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడే విజిబుల్ అయ్యేలాగా నంబర్ ఆఫ్ టూల్స్ అనేది ఉంది. సో దీనికి ఎలాంటి షార్ట్ కట్స్ ఉంది. సో మన ముందే అన్ని విజిబుల్ గా అవుతుంటారు. సో ఇంకొకటి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లోకి యాడింగ్ అయింది. సో ఇప్పుడు మనకి ఎలాంటి ఫేస్ కి డిస్టర్బెన్స్ అనేది ఉంది. మన డీటెయిల్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో మాస్క్ ని హైడ్, ఇలా ఒరిజినల్ ఇమేజ్ ని ఆఫ్టర్. సో బ్యాక్గ్రౌండ్ లో యాడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీనికి స్కాన్ సౌండ్ యానిమేషన్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్కాన్ రిలేటెడ్ లో ఆ డిఫరెంట్ సౌండ్ అని ఉంటుంది. కంప్లీట్ గా సౌండ్ డిజైన్స్ అంటే ఇవే. స్కానింగ్ సౌండ్ అని సర్చ్ చేస్తే సో దానికి ఏదైతే మ్యాచ్ అనేది అవుతుందో సో మ్యాచ్ రిలేటెడ్ లో యూజింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి కీబోర్డ్ రిలేటెడ్ లో కీబోర్డ్స్ అండ్ వర్డ్స్ రిలేటెడ్ లో ఉంది కదా, ఇలాంటి యానిమేషన్ కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోకుండా సో నా ప్రీమియర్ ప్రో కంపోజర్ లో కూడా ఉండదు. సో సౌండ్స్ లోకి వెళ్తే సో ట్రాన్సిషన్స్ లో సో క్లిక్ అండ్ టైప్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో అందులో నుంచి కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో బీప్ సౌండ్స్, క్లిక్, టైప్, టైపింగ్ ఇందులో అవైలబుల్ అనమాట. సో మనం ప్రొవైడ్ చేసిన డాటాలో మీకు సో మనం ప్రొవైడ్ చేసిన డ్రైవ్ లింక్ ఏదైతే ఉందో సో ఆ డ్రైవ్ లింక్ లో అవైలబుల్ ఉంటుంది. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సౌండ్ ఎఫెక్ట్స్ లో ఉంటుంది. సో ఇక్కడ కోపియా అనేది సో మనం ప్రొవైడ్ చేసిన ప్రతి దాంట్లో అవైలబుల్ గా ఉంటుంది. ఇవన్నీ సో కోపియా ఫార్మాట్ లో ఉంటుంది. సో జస్ట్ డ్రాగ్ అప్. సో ఇది కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా టైపింగ్స్ అది ఏదైనా ఉన్నప్పుడు డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఇక్కడ వరకు అయితే ఉందో సో రాజర్తో పాటు మన డీటెయిల్స్ అనేవి వస్తాయి, కానీ మన డీటెయిల్స్ అనేవి ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి. ఎక్స్టెండ్ ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. సో సేమ్ బ్లాక్ లింక్ ని ఎవ్రీ టైం టర్న్ ఆన్ చేయకుండా సో ఒక పార్ట్ వరకు యాడింగ్ అనమాట. వేరే వాళ్ళు అంత ఈజీగా యాక్సెస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో ఇక్కడ యాక్సెస్ రిలేటెడ్ లో కూడా కొన్ని వీడియో క్లిప్స్ అన్ని ఉంటుంది. సో వాటిని కూడా యాడింగ్ అనేది చేయండి. సో ఇక్కడ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి అనమాట. సో లాక్ సింబల్స్ అనేది ఉంటుంది కదా, సో ఎన్క్రిప్టెడ్ రిలేటెడ్ లో పిఎన్ఎన్ సర్చ్ చేస్తే సో కొన్ని లాక్ సింబల్స్ అని వస్తుంటాం. సో వీటిని కూడా మనం యానిమేషన్ చేసుకోవచ్చు. సో ఏదైనా పిఎన్జి ఐకాన్స్ అనేది ఉంటే సో 3D ఐకాన్స్ అనేది ఉంటే సో వాటిని యాడింగ్. ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అండ్ రైట్ క్లిక్ అండ్ సేవ్ యాజ్ ఇమేజ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో బిఫోర్ మనకి ఓల్డ్ వర్షన్స్ లో ఎవరైతే ఓల్డ్ వర్షన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే సో అండ్ ఫార్మాట్ లో అనేది సో ప్రీమియర్ ప్రో లోడ్ అనేది అవ్వదు. సో 2023కి అప్డేట్ అనేది చేసుకోండి. సో ఎలాంటి ఇమేజ్ ఫార్మాట్ అయినా వేరే వాళ్ళు ప్రీమియర్ ప్రో లో ఓపెన్ అవుతుంది ఉంటాయి అనమాట. వేరే వాళ్ళు అంత ఈజీ అనేవి ఎన్క్రిప్టెడ్ స్కేల్ అండ్ జూమ్ ఇన్ అండ్ యాంకర్ పాయింట్ మిడిల్ లో ఉంది అండ్ జూమ్ ఇన్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి అనమాట. ఫాస్ట్ యానిమేషన్ ఉన్నట్టు క్లోజ్ అప్ అండ్ యాడ్ ఎనీ సౌండ్ ఎఫెక్ట్. సో లాస్ట్ లో సౌండ్ ఎఫెక్ట్స్ ని ఎట్ టైం యాడింగ్ అని చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయి అనమాట. వేరే వాళ్ళు అంత ఈజీగా యాక్సెస్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఎవ్వరు కూడా మన డీటెయిల్స్ ని యాక్సెస్ చేయలేరు. నెక్స్ట్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అనేది మనకు కొంచెం లెంతీగా ఉండేది ప్రాసెస్. సేమ్ ఎక్స్టెండ్ సో బ్లాక్ లెటర్స్ మనం ఎక్కడైతే ఉందో సో లెంతీ ప్రాసెస్ ఉన్నప్పుడు లోడింగ్ రిలేటెడ్ ఉన్న క్లిప్స్ ని మనం యూజింగ్ pixabay.com లో యూజింగ్ అనేది చేసుకోవచ్చు. లోడింగ్ అండ్ ప్రాసెస్
సో ఇక్కడ ఓపెన్ చేసేటప్పుడు మనం టైప్ చేసుకున్నప్పుడు సో మీకు ఏదైతే ఇమేజెస్ కావాలా, వీడియోస్, వెక్టార్స్, మ్యూజిక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ కావాలో మనం ఇక్కడ డిసైడ్ అనేది చేసుకోవచ్చు. లోడింగ్. సో లోడింగ్ ఐకాన్స్ అనేవి కనిపిస్తుందో ఇక్కడ. సో ఇలాంటి స్లోగా లోడ్ అవుతుంది. సో దీన్ని గ్రీన్ స్క్రీన్ లో ఉంటే సో మనం రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఆర్ ఎనీ కలర్ లో బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సో లైక్ సింగిల్ కలర్ లో ఉంటే ఇక్కడ లోడింగ్ ఆప్షన్ కదా, ఇలాంటి యానిమేషన్ ని యాడింగ్ అని చేసుకుని ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి స్క్రీన్ మోడ్ లో యాడ్ చేసుకొని సరిపోదు. సో ఇలాంటి 1 or 2 క్లిప్స్ అనేది ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో ఇలాంటి లోడింగ్. సో లోడింగ్ లో ఉన్న లోడింగ్ క్లిప్స్ ని అండ్ ఫాస్ట్ గా అవుతున్న లోడింగ్ క్లిప్స్. సో దీన్ని ఫాస్ట్ గా చేసుకోవాలనుకుంటే స్పీడ్ డ్యూరేషన్ అనేది యూజింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. స్లో లోడింగ్ ఆప్షన్. సో just to drag and drop and add and right click set to frame size and సో మోషన్ సెలెక్ట్ చేయండి. సో ఎవ్రీ టైం పొజిషన్ ని సో ఇలా మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ చేయాలనుకుంటే చాలా టైం అనేది తీసుకుంటుంది. సో మోషన్ పైన క్లిక్ చేసి అండ్ సో జస్ట్ సైజ్ అనేది ప్రాసెస్. సో బట్ ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఆ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది. క్యూఆర్ కోడ్ వల్ల సో ఫాస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో ఆ క్లిప్ ని సో ఇక్కడ ఫాస్ట్ ప్రాసెస్ సంబంధించిన క్లిప్ అనేది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ దీన్ని స్పీడ్ చేసుకోవాలనుకుంటే సో రేట్ అండ్ స్ట్రెచ్ టూల్ అనేది మీరు యూజింగ్ అనేది చేయకపోతే సో ఇప్పుడు మీకు ఇక్కడ ఐడియా అనేది లేకపోతే సో దానికోసం ఎవ్రీ టైం రైట్ క్లిక్ అనేది చేసుకొని అండ్ స్పీడ్ డ్యూరేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 150 ఎంటర్ చేసి ఇక్కడ వరకు యాడ్ అయ్యాయి అండ్ నెక్స్ట్ సో మళ్ళీ 200 స్పెండ్ చేసి ఇక్కడ వరకు యాడ్ అయ్యాయి. సో పర్ఫెక్ట్ గా మనకి ఇక్కడ వరకు అంటే నోట్ అండ్ స్క్రీన్. సో ఇలా మన షార్ట్ కట్స్ అనేది యూజింగ్ అని చేయడం వల్ల మన వర్క్ అనేది ఫాస్ట్ గా యాడింగ్ అవుతుంది. అండ్ యాడ్ ఫాస్ట్ అండ్ ఎడ్జెస్ లో ఏదైనా ఎడ్జెస్ అనేవి కనిపిస్తుంటాయి. సో వాటిని యూజింగ్ మాస్క్ టూల్. సో మాస్క్ తో సెలెక్షన్ అండ్ టూల్ సెలెక్షన్. సో ఇక్కడ రెండు ఫ్రేమ్స్ ని సెలెక్షన్ చేసుకొని అండ్ డౌన్ లో యాడింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫెదర్ అనేది అప్లై చేస్తే సో ఆటోమేటిక్ గా ఎడ్జ్ లో ఉన్న ఏదైతే ఆప్షన్స్ అనేది ఉందో సో వాటిని మనకు విజిబుల్ అనేది అవ్వాలి. సో బిఫోర్ దట్ మనకు అప్లై అనేది చేయకముందు సో ఎడ్జ్ లో ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది అనమాట. అంటే అండ్ దీనికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ ని కూడా లోడింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో ఇలాంటి సో ఇది మన డ్రైవ్ లింక్ లో ఉంటుంది. సో కొంచెం డౌన్లోడ్ అని చేసుకోండి. సో డ్రై అండ్ డ్రాప్ టు సోర్స్ మానిటర్ and right click and drag only drag audio only and then కూడా rate and stretch tool తో డ్రా అనేది చేస్తే ఎక్కువ టెక్స్ట్ వాయిస్ అనేది డిస్టర్బెన్స్ ప్రాసెస్ అనేది చాలా ఇంక్రీజ్ అనేది చేసుకోవాలంటే లిటిల్ బిట్ సో -10
ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది అనమాట. అంటే ఫాస్ట్ గా మనం వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం మీరు 2.0 కి అప్డేట్ అవ్వడం అనేది మ్యాండేటరీ అయితే కాదు. సో అగైన్ సో నెక్స్ట్ ఇమేజ్ సో ఈ ప్లేసెస్ లో సో మళ్ళీ పాన్ కార్డ్ రిలేటెడ్ ఇమేజ్ చూపించేలాగా చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం మీరు 2.0 కి అప్డేట్ అవ్వడం అనేది మ్యాండేటరీ అయితే కాదు. సో మీరు సేఫ్ గా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఒకవేళ మీరు 2.0 కి అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సైట్ సేవ్ డౌన్లోడ్ ఇమేజ్ సెలెక్ట్ ఫైల్ ఆటోమేటిక్ గా జస్ట్ 1 సెకండ్ ఇలాంటి సింగిల్ కలర్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా రిమూవ్ అవుతుంది. సో బట్ హై క్వాలిటీలో అవ్వదు. సో బట్ యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది సో రిమూవ్ అయిన పిఎన్జీ అండ్ సేమ్ ఒరిజినల్ ఇమేజ్ ని మనం ప్రీమియర్ ప్రోలో సేమ్ లైక్ సో ట్రాన్స్ఫార్మ్ టూల్స్ ని అండ్ క్రాఫ్ట్ టూల్స్ ని యూజింగ్ అనేది చేయాలంటే VPN సెర్చ్ చేయండి. మీకు చేసి సైట్ సో వీడియో క్లిప్ ని యాడ్ టు డౌన్ సో లేయర్ అండ్ మొబైల్ అండ్ టాప్ లో ఉండాలి. సో ఇందులోకి ఇన్బిట్ లాగా ఉన్న ఇప్పుడు మొబైల్ స్క్రీన్ లోకి యాడింగ్ నా చేస్తాం. సో ట్రాన్స్ఫార్మ్ ఎగ్జాక్ట్ సో ఏదైనా ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి కనిపించకపోతే సో యూజింగ్ షిఫ్ట్ 5 వీడియో క్లిప్ ని సెలెక్షన్ చేసుకొని మనం మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా సైట్ అనేది